సో ఫ్రెండ్స్ ఇలా పులుసు పోసాం కదా, పులుసు పోసినాక కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పులుసులో గడ్డ అనేది మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. సో అందుకోసం కొంచెం ఛాన్స్ అయితే ఉడికించుకున్నాను. సో ఇలా లూజ్ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇదే కదా గ్రేవీ. సో ఇది థిక్నెస్ వస్తుంది, కాదు కాదు. సో ఇప్పుడు నేను కొబ్బరి పొడి సేమ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫిష్ తిన్నట్టే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మెల్లిగా ఉడికితే ఇంకా ఆయిల్ తేలుతుంది ఫ్రెండ్స్, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. సో మీరు ట్రై చేయండి. ఇంతవరకు మసాలా కాదు ఫ్రెండ్స్, కొంచెం మసాలాక మళ్ళీ మీకు చూపిస్తాను. గ్రేవీ కూడా థిక్నెస్ వస్తుంది, మీరేం మామూలు లూజ్ ఉంది అని అనుకోకండి. ఇది యాక్చువల్గా బేసిక్గా లూజ్ ఉండాలి.